స్వేచ్ఛగా జీవించే హక్కు, రక్షణతో కూడుకున్నటువంటి జీవితం కలిగే హక్కు ఉంది అని చెప్పారు. ఇది ఎవరు తీసుకున్నటువంటిది, అందరూ కూడా దీన్ని గౌరవించి పాటించాల్సిన అవసరం ఉన్నది. అలాగే కన్వెన్షన్ ఆన్ లేదా ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్ 1966, అట్లాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్ జీవించే హక్కు, అలాగే సెక్షన్ 3D ప్రకారంగా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993లో నిర్వచించినట్టుగా రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు డిగ్నిటీ అనే 4 అంశాలలో రైట్ టు డిగ్నిటీ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ అంశంలో చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ఉన్నవాళ్ళు, వాళ్ళు శ్రామిక వర్గంలో ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇతర ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వయసు రీత్యా అనేక ఇబ్బందులకు, అనేక రకాలైనటువంటి హింసలకు గురవుతున్నట్టు మనం అనేక రిపోర్ట్స్ చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ బాధ నుంచి వాళ్ళకు విముక్తి మనం ఎలా కలిగించాలి? దానికి కూడా మరొక చట్టం కూడా ఉంది, ది వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఆఫ్ 2007. దాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ రంగంలో కూడా ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా వయోధికులకు వయోధికుల ఎడల అనేకమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అందుచేత మనమందరము ఒక అంశాన్ని గ్రహించాలి. నేటి పౌరులే నేటి పిల్లలే రేపటి పౌరులు. రేపటి పౌరులు ఆ తర్వాత గృహిణులు, ఆ తర్వాత వైవాహికులు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత తాతలు, ఆ తర్వాత ముత్తాతలు. ప్రతి తల్లిదండ్రి తన పిల్లలను చిన్నగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో, అనురాగంతో పెంచుతారు. వాళ్ళే పెద్దగైన తర్వాత, వివాహమైన తర్వాత తల్లిదండ్రులు అవుతారు, వాళ్ళే తాతలు అవుతారు. ఇది మానవ జీవిత పరిణామ క్రమంలో వయసు రీత్యా వచ్చే మార్పు. ఆనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు. బాల్య దశలో ఉన్నప్పుడు అంత ప్రేమకు, అంత అనురాగానికి అర్హుడైనటువంటి ఆ బాలుడు వృద్ధుడైన తర్వాత ఎందుకు తులనాడబడుతున్నాడు? అతను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇతరులపైన ఆధారపడి జీవించినప్పుడు వాళ్ళ చేత తులనాడబడుతున్నాడు, తిరస్కరించబడుతున్నాడు, హింసించబడుతున్నాడు. ఇది చాలా బాధకరం. అందుకని మానవులలో వృద్ధులు కూడా ఒక భాగం. వాళ్ళు ఉత్పత్తిలో పాల్గొనేటటువంటి పని చేసినా చేయకపోయినా వాళ్ళు చేసినటువంటి శ్రమకు శారీరకంగా, మానసికంగా, మేధాపరంగా సమాజానికి అందించినటువంటి శ్రమను గుర్తించుకొని బాధ్యతగా వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దినోత్సవ సందర్భంగా మనమందరం వీలైనంత వరకు మన తల్లిదండ్రులను గౌరవిద్దాం, ప్రేమిద్దాం. ఈరోజు వారికి పాదాభివందనం చేసి వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో పక్కింటి తల్లిదండ్రులు కానీ లేదా ఆయా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కానీ సందర్శించి వాళ్ళకి పాదాభివందనం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం చాలా అవసరం. ప్రభుత్వ అధికారులు కూడా
ఈ చట్టాలపైన అవగాహన పెంపొందించే క్రమంలో వయోధికులను హింసించడము అంటే, ద్వేషించడము అంటే, తిరస్కరించడం అంటే భగవంతుని తిరస్కరించడం, తల్లిదండ్రులు తిరస్కరించడం లెక్క. అందుచేత అలాంటి అమానవీయ చర్యకు పాల్పడకుండా అందరం ప్రేమమూర్తులుగా మారదాం, సేవామూర్తులుగా మారదాం. మన పెద్దలను మనం ప్రేమిద్దాం, మన పెద్దలను మనం గౌరవిద్దాం, మన పెద్దలకు మనకు సేవలు అందిద్దాం. వాళ్ళ యొక్క సంతృప్తి మన సంతృప్తి, వాళ్ళ యొక్క మనుగడ మన జీవితానికి మార్గం, వాళ్ళ యొక్క ఆశీస్సులు మన జీవితానికి ఎంతో వెలుగునిస్తాయి. ఈ అంశాలను మనం గమనించి తప్పకుండా ఈ ప్రపంచ వయోధికుల హింసా వ్యతిరేక అవగాహన దినోత్సవం సందర్భంగా సభలు సమావేశాలు జరుపుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వేళ ప్రతి ఒక్కరూ కనీసం ఒక పెద్ద మనిషినైనా దర్శించి వాళ్లకు పాదాభివందనం చేసి వీలైతే ఒక శాలువతో సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందితే మనం చాలా ధన్యులమవుతామని భావిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ప్రపంచ వయోధికుల హింసా వ్యతిరేక అవగాహన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.